అంటే పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఏమండి ప్రజలు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకొని సహకరిస్తున్నా అంటున్నారు. ఆయన ఆ డబ్బు ఏం దోచుకోవడం లేదు, ఆయన నిలబెట్టుకోవడం అసలు సొంత డబ్బే ఖర్చు పెడుతున్నాడు. ఆయన వద్దనుకున్నాడు, ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు, 10 మంది బాగా కోరుతున్నాడు అనుకున్నాడంతా పాపిస్టులు. ఎవడన్నా కానీ ఏమన్నా కానీ ఆయన గురించి అనాల్సిన అవసరమే లేదు. మీరు చెప్పినట్టు ఆయన జేబులో సొంత డబ్బులే ఖర్చు పెడుతున్నారు ఎప్పటికీ. అవును, ఇప్పుడు పెడుతున్నాడు కానీ పవన్ అభిమానం కాకపోయినా బలకృష్ణ గారు, ఎందుకంటే ఆయన ప్రజలు ఏమన్నా కానీ ఏమన్నా అనుకొని కూటమి ప్రభుత్వం సహకరించాలా, మొత్తము ప్రజలందరికీ సహకరించాలా, ప్రజల మేలు కోరి వచ్చాడు అంతే. నేను ఏడన్నా ఉండని. అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, ఎలా ఉంది డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు? అంటే ఆయన పనితీరు బాగానే ఉంది. ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన స్వార్థం లేకుండా సినిమాలు పోవడం లేదు. సినిమాలు పోతే కోట్ల డబ్బులు వస్తుంది. ఏంది వచ్చినదల్లా ఏదో ప్రజలకు ఖర్చు పెట్టాలా, లేనోళ్ళకి ఖర్చు పెడుతున్నాడు, లేనోళ్ళకి ఇచ్చారు. అంటే ఆ పదవి ఇచ్చినందుకు న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాడు. ఓకే, ఏంది ఈ జగన్ గారు ఏమంటే విడదీయాలని చూస్తున్నాడు. ఆయన ఏమి కలిసి మనం పదవి లేకపోయినా రాజకీయాల్లో లేకపోయినా వాళ్ళతో సహకరించి అన్నారు. ప్రతిపక్షాలు కూడా సహకరించవచ్చు ప్రజల కోసం. నీ ప్రభుత్వం వచ్చినప్పుడు నువ్వు ఎట్లనే ఉండవు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నాడు కాబట్టి అది దాన్ని ఎవరు అనాల్సిన పని లేదు. ఆయన ప్రజలకు మేలు చేయాలా. ఓకే, నాకు రాజకీయాలు కాదు గొప్ప, నేను రాజకీయం నుండి పదవులు తీసుకోవడం కాదు, అనుభవించడం కాదు, నా వల్ల 10 మంది బాగుపడుతున్నారు, వాళ్ళకు సహకరిస్తున్నా, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు అని చెప్పేసి ఆయనకు సహకారం. ఎన్ని అనుకున్నా కూడా ఆయనకు రోసం అనేది లేదు, ఏమనేది లేదు అన్న. ప్రజల కోసం అన్ని భరాయిస్తున్నాడు దేవుడు ఆయనకు.